జై శ్రీరామ్. శివుడు నిరంతరం రామనామాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అని పెద్దలంటూ ఉంటారు. దశరథ మహారాజు గారికి శ్రీరాముడు అని ఒక పుత్రుడు ఉన్నాడు. మరి శివుడు ధ్యానించే రాముడు, దశరథ మహారాజు గారి పుత్రుడిగా పుట్టిన రాముడు, ఈ ఇద్దరు ఒక్కరేనా? ఇది సందేహం. ఈ సందేహం మనకు కాదండి వచ్చింది. ఈ సందేహం ఒక మహర్షికి వచ్చింది. మరో మహర్షిని ప్రశ్నిస్తే ఆ మరో మహర్షి ఈ మహర్షి యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ చెప్పినటువంటి ఒక అద్భుతమైన సంఘటన లేదా ఒక అద్భుతమైన గాథ మనకు తులసీదాసు రచించిన రామచరిత్ మానస్లో కనిపిస్తుంది. రామచరిత్ మానస్ రామాయణమే, కానీ వాల్మీకి రామాయణానికి రామచరిత్ మానస్కు కొట్టొచ్చినట్టు కనిపించే తేడా ఏమిటంటే, వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడిగా కనిపిస్తూ ఉంటాడు, పరమాత్మే, కాని మానవుడిలాగా కనిపిస్తూ ఉంటాడు, మానవుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు, మానవుడిలాగా బాధపడుతూ ఉంటాడు, సమస్య వచ్చినప్పుడు మానవుడిలాగా ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణంలో. కానీ మానవుడు కాదు, పరమాత్మే. కానీ తులసీదాస్ రచించిన రామాయణంలో మొట్టమొదటి వాక్యం నుంచి చిట్టచివరి వాక్యం వరకు మానవుడిగా కాదు, సరాసరి పరమాత్మలాగానే మనకు కనిపిస్తాడు తులసి రామాయణంలో. అది మనకు కొట్టొచ్చినట్టు కనిపించే తేడా. వాల్మీకి రామాయణంలో అంటే ఉద్దేశ్యపూర్వకంగా లీలలు ప్రదర్శిస్తున్నట్టు గాని, ఉద్దేశపూర్వకంగా తానే పరమాత్మ అని ప్రకటించుకుంటున్నట్టుగాని మనకు కనిపించాడు. నర్మగర్భంగా పెద్దలు, జ్ఞానులు, పండితులు అందించినటువంటి వ్యాఖ్యానాలతో లోతులు మనం పరిశీలిస్తూ ఉంటే అప్పుడు మనకు క్రమక్రమంగా అర్థమవుతూ ఉంటుంది వాల్మీకి రామాయణంలో ఎక్కడెక్కడ రాముడు పరత్వాన్ని చూపించాడు, కానీ మనకు సరాసరి చూస్తే అర్థం కాలేదు అన్న విషయం అర్థమవుతుంది. కానీ తులసి రామాయణంలో అలా కాదు, సరాసరి రాముడు పరదైవం, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు, లీలామానుష విగ్రహుడు, అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, తులసి రామాయణము లేదా రామచరిత మానస్ తనకి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకొని ఉన్నాము. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఘటన యాజ్ఞవల్క్య మహర్షికి భరద్వాజ మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదం. చాలా ఆసక్తికరమైన సంవాదం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ కొట్టండి, నచ్చలేదు ఒక డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. అలా కామెంట్స్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి పంచుకుంటూ ఉన్న వాళ్లకు, ఖచ్చితంగా వీడియో చూసి చూడగానే నమ్మకంగా ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతో లైక్ కొట్టే వాళ్లకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అలా స్పందించే గుణం ఎవరెవరిలో అయితే ఉంటుందో అలాంటి వాళ్ల వల్లనే పెద్ద పెద్ద కార్యాలు సఫలీకృతమవుతాయి అని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉంటాం. ఇక విషయం లోపలికి వెళితే, రామచరిత్ మానస్లో యాజ్ఞవల్క్య మహర్షి, భరద్వాజ మహర్షి వీరి మధ్య సంవాదం. నిజానికి అసలు రామాయణ గాథ లోపలికి వెళ్లడం కంటే ముందే రాముని యొక్క లీలలను వివరిస్తూ వర్ణిస్తూ కథ అలా ప్రారంభమవుతూ ఆ తర్వాత అసలు మనకు తెలిసినటువంటి రామాయణం, దశరథ మహారాజు గారు ఆయనకు పుత్రులు పుట్టారు, అక్కడికి ఎంటర్ అవుతుంది. అంటే కథ అక్కడికి వెళ్లడం కంటే ముందే జరిగినటువంటి సంఘటన అన్నమాట మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నది. భరద్వాజ మహర్షి ఆయన ప్రయాగరాజ్, మనం ప్రస్తుతం చెప్పుకునే ప్రయాగరాజ్, ప్రయాగ ఆ పరివాహక ప్రాంతాలలో వారు తిరుగుతూ ఉంటారు. అక్కడ వారి నివాసం ఉంది. శ్రీరాముని పాద పద్మాలపైనే నిరంతరం దృష్టి సారించి జీవించినటువంటి మహర్షి భరద్వాజ మహర్షి. తపస్వి, శమ దమాలను అలాగే దయను పాటిస్తూ నిరంతరం అనుష్ఠానంలోనూ తపస్సులోనూ ఉంటూ పరమాత్మనే ధ్యానిస్తూ అలా జీవిస్తూ ఉన్నారు భరద్వాజ మహర్షి. మామూలుగా ప్రయాగరాజ్ అనగానే మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు భక్తులు ఆ తీర్థరాజమైనటువంటి ప్రయాగరాజును దర్శించుకొని త్రివేణి సంగమంలో స్నానం చేసి భక్తిపూర్వకంగా పరమాత్మను అర్చిస్తూ ఉంటారు. ప్రయాగరాజు యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఆ త్రివేణి సంగమంలో ఆ తీర్థరాజం యొక్క స్వామి వేణీమాధవుడు అని చెప్పి పిలుస్తారు. వేణీమాధవుని యొక్క పాదపద్మాలను పూజించి అక్కడ అక్షయ వటవృక్షం ఉంది. మాకు కూడా ఆ అక్షయ వటవృక్షాన్ని దర్శించుకునే భాగ్యము అదృష్టము కలిగిందండి. ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు మీరు కూడా చూడొచ్చు. ఆ అక్షయ వటవృక్షాన్ని దర్శించి సేవించి తరిస్తూ ఉంటారు. భరద్వాజాశ్రమము దగ్గరలోనే ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమం. ఎందరో మునీశ్వరులు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు భరద్వాజాశ్రమం దగ్గరికి వెళ్ళి భరద్వాజ మునిని కలుసుకొని అక్కడ కొంతకాలం ఉండి
భరద్వాజ మహర్షి అలాగే ఆ మహర్షులు కలిసి కూర్చొని భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడుకోవడము, చర్చించుకోవడం పరిపాటి. ముఖ్యంగా ఉషోదయ కాలంలో స్నానము, సంధ్యావందనాలు ఇవన్నీ ఆచరించుకొని వారందరూ కూర్చొని శ్రీమన్నారాయణుని యొక్క గుణగణాలను, ఆ విశేషాలను, ఒక్కొక్క విశేషాన్ని బయటికి తీసుకొనొచ్చి ఆసక్తికరంగా చర్చించుకుంటూ ఉంటారు. అలా గోష్ఠి సాగుతూ ఉంటుంది. అందులో బ్రహ్మ నిరూపణము, ధర్మ విధానములేమిటి, తత్వ విభాగములేమిటి అంటే వేదాంతం కావచ్చు, సాంఖ్యములు కావచ్చు అంటే దర్శనములు, కర్మ కావచ్చు, మీమాంస కావచ్చు, వీటన్నింటి గురించి రకరకాల చర్చలు, వేదాంత చర్చలు చాలా లోతుగా చేస్తూ ఉంటారు. జ్ఞానము, వైరాగ్యముతో కూడి ఉన్నటువంటి భక్తి గురించి చర్చించుకుంటూ ఉంటారు. అలా మాఘమాసం మొత్తం ప్రతిరోజు త్రివేణి సంగమంలో స్నానాలు చేసి మహర్షులు భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చర్చించుకొని ఆనందంగా ఆ తర్వాత మాఘమాసం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి ఆయన త్రివేణి సంగమానికి వచ్చి అక్కడ స్నానము ఆచరించి పరమాత్మను అర్చించి భరద్వాజముని ఆశ్రమానికి వచ్చారు. యాజ్ఞవల్క్య మహాముని వారిని చూడగానే భరద్వాజ మహర్షి పరుగున ఎదురుగా వెళ్ళి యాజ్ఞవల్క్యమునిని తీసుకొనిచ్చి కూర్చోబెట్టి, అయ్యా మహర్షి, మీరు వేదాంగాలు అత్యంత లోతుగా చదువుకున్నటువంటి వారు, మహాత్ములు. నాకొక సందేహం ఉన్నది. ఆ సందేహాన్ని అడగడానికి కాస్త భయం ఉంది, కాస్త సిగ్గు కూడా ఉంది. కానీ మీలాంటి మహాత్ములు ఇక్కడికి వచ్చారు కాబట్టి నా అదృష్టవశాత్తు నా సందేహాన్ని మీ ముందు పెడతాను అని భరద్వాజ ముని చాలా వినయంగా యాజ్ఞవల్క్య మునితో అన్నారు. చూడండి ఎంత వినయం ఉన్నదో భరద్వాజ మునికి. ఇదేదో నేను కల్పించి చెప్తున్నాను, సృష్టించి చెప్తున్నానని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోవద్దండి. తులసీదాసు రచించినటువంటి దోహాలున్నాయి, నేను చదవమంటే చదువుతాను. ప్రతి దోహా కూడా చదివి నేను మీకు వినిపించమంటే వినిపిస్తాను. యాజ్ఞవల్క్య ముని అలా చూస్తూ ఉన్నారండి భరద్వాజ ముని వంక. మళ్ళీ భరద్వాజ ముని వారన్నారు, అయ్యా స్వామి, ఏ విషయాన్నైనా సరే గురువుగారి దగ్గర దాచిపెడితే నిర్మలమైన జ్ఞానం మనకు రాదు. వేదం కావచ్చు, వేదాంగాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మనకేదైనా సరే ఒక సందేహం ఉంటే గురువుగారి దగ్గర మనం దాచిపెట్టామంటే కావాల్సిన జ్ఞానం మనకు అందదు. అందువల్ల నా అజ్ఞానాన్ని మీ ముందు ఉంచుతున్నాను స్వామి, దయచేసి నా సందేహాలను నివృత్తి చేయండి. నేనిప్పుడు అడగాలనుకుంటున్నది రామనామ మహిమ గురించండి. సజ్జనులెందరో రామనామ మహిమను కీర్తిస్తూ ఉంటారు. పురాణాలు రామనామ మహిమను గానం చేస్తూ ఉంటాయి. ఉపనిషత్తులు రామనామ మహిమను అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉంటాయి. రామనామం అటువంటి కళ్యాణ స్వరూపమైనటువంటి రామనామం. మరి శంకరుడున్నాడు కదా, శంకరుడు ఆనంద స్వరూపుడు, కళ్యాణ స్వరూపుడు, అవ్యయుడు, జ్ఞాన గుణ నిధి. అటువంటి శంకరుడు నిరంతరము రామనామాన్ని జపిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు కదా. కాశీనగరంలో ఎవరైనా సరే మృతి చెందితే వారు చతుర్విధ జీవరాశులు, ఎవరైనా సరే, జంతువులైనా సరే, దోమలైనా సరే, ఈగలైనా సరే, పక్షులైనా సరే, మనుషులైనా సరే, జంతువులైనా సరే, ఎవరైనా సరే కాశీనగరంలో మరణిస్తే అటువంటి జీవరాశులకు శంకరుడు రామనామాన్ని ఉపదేశిస్తాడు. మరణ సమయంలో సరాసరి శంకరుడే వచ్చి ఆ ప్రాణి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి ఆ ప్రభావం వల్ల ఎవరైతే కాశీలో మరణించబోతూ ఉంటారో అలా శంకరుడొచ్చి రామనామం వారి చెవిలో ఉపదేశిస్తాడో వారికి మోక్షం లభిస్తుంది అని కూడా అంటూ ఉంటారు మహాత్మా యాజ్ఞవల్క్య మహాముని. ఈ రాముడు ఎవరు అసలు? నాకు కాస్త వివరంగా చెప్పండి. ఒక రాముడు మనకు తెలుసు, అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారుడు ఉన్నాడు. ఓ పక్క భార్యా వియోగంతో బాధపడ్డాడు, అడవుల వెంట తిరిగాడు. చివరగా యుద్ధంలో తన పరాక్రమంతో రావణాసురుణ్ణి సంహరించాడు. ఆ విషయము అందరికీ తెలిసిందే, మొత్తం ప్రపంచానికంతటికీ తెలిసిందే ఈ దశరథ కుమారుడైనటువంటి రాముని గురించి. మరోపక్క పరమశివుడు నిరంతరం జపించేది ఈ రాముని నామమేనా, లేకపోతే మరి ఇంకెవరైనా రాముడున్నాడా? మహాత్మా యాజ్ఞవల్క్య, మీరు సర్వజ్ఞులు, సత్యవ్రతులు, నా మీద దయ ఉంచి ఈ విషయాన్ని నాకు చెప్పండి అని ప్రశ్నించాడండి భరద్వాజ మహాముని. దోహా ప్రభు సోయి రామ కి అపర కో జాహి జపత త్రిపురారి సత్యధామ సర్భగ్య తుమ్హ కహు బిబేక్ బిచారీ.
చెప్పండి, పరమశివుడు ధ్యానించే ఆ రాముని నామం ఉంది కదా, ఆ రాముడు ఈ రాముడు ఒక్కరైనా ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? ఈ రాముడి గురించి మాట్లాడదామనుకుంటేనేమో మానవుడే కదా, దశరథ మహారాజు గారి పుత్రుడే కదా అని భరద్వాజ ముని ప్రశ్న వేశాడు. యాజ్ఞవల్క్య ముని అండి ప్రశాంతంగా ఈ ప్రశ్న విని భరద్వాజ మహాముని, శ్రీరాముని వైభవం గురించి మీకు ఇంతకుముందే తెలుసు, త్రికరణ శుద్ధిగా మీరు శ్రీరాముని యొక్క భక్తులు, మీ విషయం నాకు తెలీదా? శ్రీరాముని గుణగణాలను నా నోటి గుండా వినాలి అని చెప్పి మీరు ఏమీ తెలియని వాళ్ళగా ఈ ప్రశ్న వేశారు అని చెప్పి నాకు అనిపిస్తోంది. రాముడి గురించి మీకు తెలీదా? చెప్పండి. సరే, అడిగావు కాబట్టి భరద్వాజ చెప్తున్నాను, ఏకాగ్ర చిత్తంతో విను. శ్రీరాముని యొక్క సుందరమైన గాథను నేను నీకు వినిపిస్తాను. మహామోహము అనే మహిషాసురుణ్ణి చీల్చి చంపడానికి ఉపయోగపడే శ్రీరామ గాథ కాళీమాత లాంటిది అన్నాడు తులసీదాస్. అంటే మోహం అనేది గనక మహిషాసురుడు అనే రాక్షసుడైతే, మోహము ఈజ్ ఈక్వల్ టు మహిషాసురుడు అనే రాక్షసుడు అనుకోండి. మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది ఎవరు? కాళీమాత. శ్రీరామ గాథ అన్నది అలా మోహాన్ని చంపే ఒక అద్భుతమైన గాథ అన్నాడు. అయ్యా ఇప్పుడు చర్చ పెట్టకండి, కాళీమాత చంపలేదండి, మహిషాసుర మర్దిని ఆ అమ్మ, ఇవన్నీ చర్చ పెట్టకండి. ఇక్కడ తులసీదాసు రామచరిత మానసులో ఏం రాశారో యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు చెప్తూ ఉన్నాను. అర్థమవుతోంది కదా. తర్వాత రామగాథ చంద్రుని వెన్నెలలాగా ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని చకోరాల్లాంటి సాధువులు నిరంతరం, చకోర పక్షి చంద్రుని కోసం ఎదురు చూస్తున్నట్టు సాధువులు సంతు పురుషులు నిరంతరము రామగాథ గానం చేస్తూ ఉంటారు, రామగాథనే పానము చేస్తూ ఉంటారు అన్నాడు తులసీదాస్. ఎవరి నోట? యాజ్ఞవల్క్య మహాముని నోట ఇలా తులసీదాస్ పలికించాడు. భరద్వాజ, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, సరిగ్గా ఇలాంటి సందేహమే పార్వతీదేవి ఒకప్పుడు శివుణ్ణి అడిగింది. రామ కథ నేను నీకు వివరంగా చెప్తాను అని అలా వర్ణించడం మొదలు పెట్టాడన్నమాట. ఇక యాజ్ఞవల్కుడు అంటాడు, అయ్యా నా బుద్ధి ఎంతవరకు చూడగలదో, నా జ్ఞానం ఎంతవరకు అయితే అనుమతించగలదో అంతవరకు శివపార్వతుల ఆ సంవాదాన్ని నేను నీకు చెప్తాను. ఆ సంవాదం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఏం జరిగింది అది విను. అది గనక వింటే నీకొచ్చే సందేహం మొత్తం పటాపంచలైపోతుంది అని యాజ్ఞవల్క్య మహాముని మొదలుపెట్టే కథ. త్రేతాయుగంలో ఒకసారి శివుడు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళాడు. జగజ్జనని అయినటువంటి సతీదేవి, ఆయన సతీమణి, శివుని సతీమణి సతీదేవి శివుణ్ణి అనుసరిస్తూ వెళ్ళింది. శంకరుడు వెళ్ళగానే అగస్త్య మహర్షి లేచి ఎదురొచ్చి శంకరునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆయనను తన ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్లి శంకరుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆ సమయంలో ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడు శ్రీరామ గాథను, ఏ శ్రీరామగాథ? జరగబోయే శ్రీరామగాథను ఆయన అలా వివరిస్తూ ఉంటే శంకరుడు వింటూ ఆనందంగా అలా అలా ఓలలాడాడు. రామగాథ అగస్త్యుడు వినిపిస్తుంటే శంకరుడు వినడం అన్నది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. శంకరునికి తెలీదా? అంతా తెలుసు. అని అగస్త్య మహాముని, మునులండి, జరగబోయేవి వారికి ముందుగానే తెలుసు. వారు చెప్తూ ఉన్నది శంకరుడు అలా వింటూ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు రామకథ వింటూ. పక్కన సతీదేవి కూడా ఉన్నది. తర్వాత హరిభక్తి గురించి అగస్త్యుడు శివుణ్ణి అడిగాడు. మహామహిమాన్వితమైన ఆ హరిభక్తి ఎలా ఉంటుంది అన్నది, హరిభక్తి యొక్క మహత్యం ఏమిటి అన్నది సాక్షాత్తు శివుడు అగస్త్య మహామునికి వివరించాడు. తర్వాత శంకరుడు హరి యొక్క గుణగణాలను వివరిస్తూ వర్ణిస్తూ అక్కడే అగస్త్య మహాముని యొక్క ఆశ్రమంలో కొంతకాలం ఉండిపోయాడు. అలా అగస్త్యుడు శంకరుడు వీరి సంవాదం జరుగుతోంది. సతీదేవి కూడా పక్కనే ఉండి వింటోంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత అగస్త్యుడి నుంచి వీడుకోలు తీసుకుని శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళదామని చెప్పి బయలుదేరాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తగ్గించడం కోసం శ్రీరాముడుగా రఘువంశంలో అవతరించాడు. పితృవాక్య పాలన కోసం రాజ్యాన్ని త్యజించి శ్రీరాముడు దండకారణ్యములో మునివేషంతో సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? సరిగ్గా శంకరుడు సతీదేవి వెనక్కి వెళుతున్నటువంటి సమయానికి శ్రీరాముడి పరిస్థితి ఏమిటి? దండకారణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. శంకరుడు కైలాసానికి వెనక్కి వెళుతూ మధ్యలో ఆగి ఆలోచించాడు, నేను ఇప్పుడు ఆ శ్రీహరి దర్శనము ఎలా చేసుకోవాలి? ప్రభువు ఆ శ్రీహరి అవతారం మానవ రూపంలో ఉంది, అంటే వేరే రూపంలో ఇప్పుడు అవతరించాడు. నేను గనక అక్కడికి వెళితే, ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎవరో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే నేను సరాసరి వెళ్ళి
రామునితో గనక మాట్లాడితే, శ్రీహరితో నేను మాట్లాడితే ఆ పక్కనున్న వాళ్ళందరూ ఆహా ఈయన ఎవరు, ఈయన ఎవరు, ఈయన శ్రీమన్నారాయణుడు అవతరించాడు చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకుంటారు. అది సరైన విధానం కాదు. ఎందుకని ఆయన మానవుడిలాగా తిరగాలనుకున్నాడు, మానవుడిలాగా సంచరించాలనుకున్నాడు. రాముడు అంటే శ్రీహరి ధర్మస్థాపన చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసేలా చేయడం ఎందుకు అని శంకరుడు ఆలోచించుకుంటూ ఉన్నాడు. మరో పక్కనేమో శంకరుని హృదయం చెప్తోంది, వెళ్ళు వెళ్ళు రాముణ్ణి దర్శించు అని చెప్పి చెప్తోంది. ఓ పక్క రాముణ్ణి దర్శించుకోవాలని ఉన్నది శంకరునికి, మరో పక్క ఎందుకు వెళ్ళి ఆయన అవతారం గురించి బయట పెట్టడం ఎందుకు, పక్కనున్న వాళ్ళకి చెప్పడం ఎందుకు అని హృదయం ఊగిసలాటకు లోనవుతోంది శంకరునికి. అసలు సతీదేవికి ఈ విషయం అంటూ ఏమీ తెలియదు. శంకరుని కన్నులేమో ఒక పక్క శ్రీహరిని దర్శించాలి అని చెప్పి తొందరపడుతూ ఉన్నాయి. ఇక తులసిదాస్ చెప్పాడండి, మానవుని చేతిలోనే తనకు మరణం సంభవించేటట్టు రావణాసురుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. బ్రహ్మవాక్కును సత్యం చేయడం కోసము శ్రీమన్నారాయణుడు ఇలా మానవునిలాగా అవతరించాడు. నేనిప్పుడు వెళ్ళి ఆయనను అంటే రాముణ్ణి దర్శింపకపోతే తర్వాత నాకేమో పశ్చాత్తాపం మిగులుతుంది. అరే నేను దర్శించలేదే అన్న ఒక బాధ మిగులుతుంది. ఇట్లా శంకరుని మనస్సులో రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలు మెదులుతూ అలా ఆగారు మధ్యలో. ఇంతలో అండి ఇక ఈ ప్రపంచంలో మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్టు మారీచుడు అనే రాక్షసుణ్ణి తీసుకుని మహానీచుడైనటువంటి రావణాసురుడు అరణ్యానికి వెళ్ళాడు. మారీచుడు మాయలేడిగా మారాడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క శక్తి తెలియనటువంటి మూర్ఖుడు రావణాసురుడు మోసం చేసి సీతమ్మ వారిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. మాయా మృగాన్ని సంహరించి శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో సీత కనిపించకపోయేసరికి దుఃఖితుడయ్యాడు రాముడు. అంటే రాముడు సామాన్య మానవుని వలె ఒక విరహము, ఒక బాధ ఇవన్నీ బయటికి వ్యక్తీకరిస్తూ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు సీతాదేవి ఎక్కడ ఉందో వెతుకుతూ ఆ అరణ్యాలలో గాలిస్తూ ఉన్నారు. అంటే సీతారాముల సంయోగానికి ఎప్పుడు కూడా వియోగము అన్న మాటే లేదు. అలాంటిది ఇప్పుడు సీతారాముల మధ్య వియోగం వచ్చింది. శ్రీరాముడు బాధపడుతూ ఆ శోకంలో ఉన్నాడండి. ప్రత్యక్షంగా చూసే వాళ్ళందరికీ కూడా కనిపిస్తోంది రాముడు బాధపడము, దుఃఖించడం. ఇటువంటి అతి విచిత్ర రఘుపతి చరిత జానహి పరమసు జాన జేమతి మంద విమోహబస హృదయ ధరహి కచు ఆనా అన్న తులసిదాస్. అంటే శ్రీ రఘునాథుని యొక్క చరిత్ర అత్యంత విచిత్రమైనది. దాన్ని జ్ఞానులే తెలుసుకోగలుగుతారు. మందబుద్ధులు మోహంలో పడిపోయి విపరీతమైన అర్థాలు తీస్తూ ఉంటారు తప్ప రామగాథ అర్థం చేసుకోలేరు అని తులసిదాసు రాశాడు. అంటే రాముడు బాధపడుతున్నాడు కదా అని చెప్పి మానవుడేగా అని చెప్పి క్రిటిసైజ్ చేయడాలు. శ్రీమన్నారాయణుడు మానవుడిగా అవతారం ఎత్తాడు కాబట్టి రాముడు చేసే పనులను మనం చూసే చిన్న దృష్టితో చూస్తూ రాముణ్ణి విమర్శించుకుంటూ ఎవరన్నా కూర్చున్నారనుకోండి, వారు మందబుద్ధులు అని చెప్పి తులసీదాస్ అంటున్నాడు. తర్వాత సరిగ్గా ఈ సమయంలో శివుడు ఇక కాస్త అంటే మరీ దగ్గరికి రాకుండా కాస్త దూరము దగ్గర అన్నట్టు కాకుండా మధ్యస్థంగా నిలబడి రాముణ్ణి చూశాడు. శ్రీరాముణ్ణి ఎప్పుడైతే చూశాడో శంకరుడు హృదయము ఆనందంతో పొంగిపోయింది. శోభానిధి అయినటువంటి శ్రీరాముణ్ణి శివుడు కన్నుల పండుగ అయ్యేలా చూశాడు అన్నాడు తులసీదాస్. కానీ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళి తానెవరో చెప్పడానికి అది సమయం కాదు అని మౌనంగా ఉండిపోయాడు శంకరుడు. దూరం నుంచి చూశాడు తప్ప ఏం మాట్లాడలేదు. మనసులో అనుకున్నాడు శంకరుడు, ఓ జగత్ కళ్యాణకర్త సచ్చిదానంద రూప శ్రీమన్నారాయణ నీకు జయమగుగాక అని పరమేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా పరమశివుడు మళ్ళీ అడవుల నుంచి అటు కైలాసం వైపు ఉత్తరం వైపు అలా ప్రయాణం చేద్దామని అలా వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో అండి పరమశివుని యొక్క స్థితిని గమనిస్తూ ఉన్నది సతీదేవి. ఏమిటి మా ఆయన ఇలా రకరకాల మానసిక స్థితులను చూపిస్తూ ఉన్నాడు. రాముణ్ణి దర్శించుకోవాలి అనుకున్నాడు, దర్శించుకోవాలా వద్దా అని ఒక సందిగ్ధావస్థలో ఉన్నాడు. తర్వాత రాముణ్ణి ఇట్లా కాస్త దూరం నుంచి దర్శించుకోగానే ఆనంద పరవశుడయ్యాడు, కానీ దగ్గరికి వెళ్ళలేదు అని ఈమె మనసులో ఆలోచిస్తోంది. రకరకాలుగా ఈమెకు సందేహాలు రావడం మొదలయ్యింది. ఏంటో తెలుసా సందేహము? శివుడే జగత్పూజ్యుడు కదా, శివుడు జగత్పూజ్యుడు, విశ్వేశ్వరుడు, దేవతలు, మునులు, మానవులు అందరూ శివునికి ప్రణామం చేస్తారు. అటువంటి శివుడు ఒక రాజకుమారుణ్ణి పట్టుకుని సచ్చిదానంద స్వరూప పరంధామా అని సంబోధిస్తూ ఉన్నాడేమిటి
ఆ రాజకుమారునికి నమస్కారం పెట్టి ఆనందిస్తున్నాడేమిటి? ఆ రాజకుమారుని యొక్క సౌందర్యాన్ని చూసి భక్తి పరవశుడైపోతున్నాడేమిటి శివుడు? ఆ పారవశ్యం ఏమిటి? ఇంతవరకు తగ్గలేదు. అక్కడెక్కడో నమస్కారం పెట్టాడు. ఇంకా అడవి నుంచి ఇంకా నడుస్తూ ఉన్నాము, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము, అయినా సరే ఆ పారవశ్యం ఏమిటి? శంకరునిలో తగ్గలేదు, మా ఆయనలో తగ్గలేదేమిటి? సర్వవ్యాపి, మాయాతీతుడు, అజుడు, పూర్ణస్వరూపుడు, నిష్కాముడు, భేదరహితుడు, వేదాలకు కూడా అగోచరుడైనటువంటి పరబ్రహ్మము మానవ దేహ రూపం ధరిస్తుందా? సతీదేవి సందేహం అన్నమాట. దోహాండే బ్రహ్మజో వ్యాపక బిరజ అజ అకల అనీహ భేద సోకి దేహధరి హోయినరా జాహిన జానత భేద. అంటే మాయాతీతుడు, సర్వవ్యాపి, పూర్ణస్వరూపుడైనటువంటి పరమాత్ముడు, పరబ్రహ్మ తత్వము మానవ దేహము రూపంలోకి ఎలా వస్తుంది? మానవ దేహ రూపాన్ని ధరిస్తుందా అని ఆమెకు సందేహం వచ్చింది. మళ్ళీ ఆలోచించింది, ఒకవేళ విష్ణువు గనక దేవతలను రక్షించడానికి మానవ దేహాన్ని దాలిస్తే, త్రిపురాసురులను సంహరించినటువంటి శంకరునిలాగా మరి శ్రీమన్నారాయణుడు కూడా సర్వజ్ఞుడు కదా, అంతే కదా, సర్వజ్ఞుడు. మరి అటువంటి సర్వజ్ఞుడు, జ్ఞాన నిధి అయినటువంటి ఆ లక్ష్మీపతి అసురారి అంటే అసురులను సంహరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక అజ్ఞానిలాగా భార్యను వెతుక్కుంటూ తిరుగుతాడా అడవుల్లో? శివుడు సర్వజ్ఞుడు అన్న విషయం జగద్విదితం, అందరికీ తెలిసిందే. శివుని యొక్క వాక్కు అసత్యం కాకూడదు కదా అని ఈమె ఆలోచిస్తున్నది. ఈమె సందేహం ఏంటంటే, ఇప్పుడు శంకరుడున్నాడు, శంకరునిలాగా శ్రీమన్నారాయణుడు కూడా సర్వజ్ఞుడు, రాక్షసులను సంహరించాడు. మరి అలాంటి వ్యక్తి భార్య పోయిందనుకోండి, ఎవరు ఎత్తుకుపోయారు, ఇంత బాధపడాలా? ఇంత బాధపడుతున్నాడు, ఇంత ఏడుస్తున్నాడు అని అంటే ఇతను మనిషే కదా, పరమాత్మ ఎలా అయ్యాడు? పోనీ ఈయన మనిషి పరమాత్మ కాదు అనుకుందామా అంటే, మా ఆయనేమో నమస్కారం పెడుతున్నాడు దూరం నుంచి చూసి, భక్తిలో ఇలా తడిసి ముద్దయిపోయినట్టుగా శ్రీరాముణ్ణి చూడగానే ఏమిటేమిటో అయిపోతున్నాడు మా ఆయన అని ఈమెకు సందేహం వచ్చేసింది. ఆమె మోహంలో పడిపోవడం వల్ల జ్ఞాన స్ఫురణ కాలేదు అని చెప్పి తులసీదాస్ అన్నాడు. ఆమె మౌనంగా ఉంది, కానీ శివుడు ఆయన అంతర్యామి కాబట్టి ఆయనకు అర్థమైపోయింది ఆమె మనస్సులో ఏముందో. సతీ, నీది స్త్రీ స్వభావము, సరే, ఇటువంటి రకరకాల సందేహాలు నీ మనస్సులో ఉన్నాయి. సందేహాలు ఎప్పుడు మనసులో ఉంచుకోకు. ఆ రఘురాముడే నాకు ఇష్టమైన దైవము, నిరంతరం నేను ఆయన నామాన్నే ధ్యానిస్తూ ఉంటాను. మనం అగస్త్యుని దగ్గరికి వెళ్ళామే, అగస్త్యుడు మనకు వినిపించింది ఎవరి గాథ అనుకున్నావు? ఈ శ్రీరాముని యొక్క గాథనే, తేడా ఏం లేదు. ఇంకెవరో రాముడున్నాడు కాదు, ఈ రాముడి గాథనే మనకు అగస్త్యుడు వివరించాడు. నేను వివరిస్తూ వచ్చింది అంటే శ్రీమన్నారాయణుడి గురించి, రాముడి గురించి చర్చ జరిగిందే నాకు అగస్త్యునికి. నేను అగస్త్యునికి వివరించినటువంటిది కూడా ఈయన గురించే, ఈయన మీద ఉన్నటువంటి భక్తి గురించే. మునీశ్వరులందరూ నిరంతరం చర్చించుకుంటూ సర్వదా సేవించుకుంటూ ఉండేది ఈ పరతత్వాన్నే. సర్వవ్యాపకుడైన పరబ్రహ్మము, సమస్త లోకాలకు స్వామి, మాయాపతి, పరమస్వతంత్రుడు, నిత్యుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భక్త రక్షణకై రఘువంశములో శ్రీరాముడై అవతరించాడు. మునులు, యోగులు, సిద్ధులు నిరంతరం నిర్మలమైన మనస్సుతో ఆయనను ధ్యానిస్తూ ఉంటారు. వేదములు, పురాణములు, శాస్త్రములు నేతి నేతి అని ఆయన వైభవాన్నే ప్రస్తుతిస్తూ ఉంటాయి అని పరమశివుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చాలాసేపు చెప్పాడు, రకరకాలుగా చెప్పాడు పరమశివుడు. పరమశివుడు ఎంత చెప్పినా సతీదేవి మనస్సులో నాటుకోలేదు ఆయన చెప్తున్న విషయాలు అన్నాడండి తులసీదాస్. అయితే శివుడికి కాసేపు అయ్యాక అర్థమైంది, ఇదేదో హరిమాయ, విష్ణు మాయలాగా ఉన్నది. ఓహో, అందుకే నేను ఇంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు అని శివుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. హరిమాయ పలు జానిజియా, హరిమాయ అని అర్థమయ్యి శివుడు నవ్వుకొని చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె ఇంకా అలాగే సందేహాలతో రకరకాలుగా కనిపిస్తూ ఉండేసరికి ఒక మాట అన్నాడు. సతీ, నీ మనస్సులో సందేహం ఉంటే నేను ఇక్కడ ఆగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. నువ్వే స్వయంగా గమనించు, పరిశీలించు, పరీక్షించు. నీ సంశయం ఏందన్నా ఉంటే ఆ సంశయాన్ని నివృత్తి చేసుకో. ఎందుకు ఈ సంశయాలతో ఉంటావు? నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఇదిగో ఈ వటవృక్షం ఉందే, ఈ అడవిలో ఈ వటవృక్షపు ఛాయలో నేను కూర్చొని ఉంటాను. వెళ్ళు. అజ్ఞానంతో భ్రమతో కూడినటువంటి నీ సందేహము పూర్తిగా తొలగించుకొని రా. అయితే ఎలా తొలగించుకోవాలి, ఏమేం చేయాలనేది నువ్వు ఆలోచించుకో, నీ వివేకముతో నువ్వు ఆలోచించుకో అన్నాడు. వివేకము అన్నది చాలా చాలా కీలకమైన పదం అండి. తులసీదాసు కొన్ని పదాలు చాలా చాలా అద్భుతంగా ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగించాడు. నీ వివేకముతో నువ్వు ఆలోచించుకో, ఎలా పరీక్షించాలి అన్నది నేను చెప్పను, అది నీ ఇష్టం, కానీ వివేకం ఉపయోగించు అన్నాడు శివుడు. సరే, పరమశివుడు చెప్పాడు కదా, ఒక
ఒక రకంగా ఆజ్ఞ కూడా ఇచ్చినట్టే కదా. సతీదేవి సరే నేను శ్రీరాముని యొక్క దివ్యత్వాన్ని పరీక్షిస్తాను అని వెనక్కు మరలి వెళ్ళిపోతున్నది. శివుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన మర్రి చెట్టు, ఆ వటవృక్షపు ఛాయలో, ఆ అరణ్యంలో ఆయన అలా కూర్చున్నాడు. శివుడు ఏంటండి ఎక్కడున్నా గాని ఆనందస్వరూపుడు. అలా కూర్చొని రామనామ ధ్యానంలో అలా ఉండిపోయాడు. ఆనందంగా అలా ఉన్నాడు. సరే రాని సతీదేవి వచ్చినంత వరకు ఇక్కడ కూర్చుందానిలే అని. అయితే మనసులో ఒక సందేహం కూడా ఉంది. సతీదేవి ఎవరు? సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక, ఆమెనే కదండి శివుని యొక్క భార్య. ఆ తర్వాత కదా ఆమె పార్వతి అయ్యింది. సరే ఏమేమి సమస్యలు వస్తాయో ఈ సతీదేవికి, రాముణ్ణి పరీక్షించడానికి వెళ్తున్నది, ఇదంతా విధి వైపరీత్యము, ఈ హరి సంకల్పం మీద ఉన్నట్టున్నది. సరే నేను ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదులే అని పక్కన పెట్టేసి శివుడు జపం చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాడు. ఇక సతీదేవి వెనక్కి వచ్చిందండి. శుభప్రదుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్న ఆ ప్రదేశానికి వచ్చింది. ఆలోచిస్తోంది. పుని పుని హృదయ బిచారుకరి ధరి సీతాకర రూప ఆగే హోయి చలి పంధతే హి జాహి ఆవతనర భూప. సతీదేవి ఏం చేసిందో తెలుసా? సీతాదేవి రూపాన్ని ధరించిందండి. ధరించి శ్రీరాముడు బాధపడుతూ సీతను వెతుక్కుంటూ వస్తున్నాడు కదా. శ్రీరాముడు లక్ష్మణుడు సరిగ్గా వాళ్ళు ఏ మార్గం గుండా అయితే అడవిలో అలా వస్తున్నారో వాళ్ళకు కనిపించే విధంగా వాళ్ళ మార్గ మధ్యమంలో నిలబడింది. ఏ రూపంలో ఉంది? సీతాదేవి రూపంలో ఉంది. అట్లా కాస్త దూరం నుంచే రాముడు లక్ష్మణుడు చూశారామెను, దగ్గరికి వచ్చారు. మారువేషంలో ఉన్నటువంటి సతీదేవిని సీతాదేవి అని చెప్పి అనుకొని లక్ష్మణుడు మాత్రం కాస్త చకితుడైపోయాడు, భ్రమకు లోనయ్యాడు. కానీ వెంటనే ఏం మాట్లాడలేదు, భ్రమకైతే లోనయ్యాడు. సీతాదేవి అనుకున్నాడు, కానీ లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేదు, నిలబడిపోయాడు, అతి గంభీరంగా ఉండిపోయాడు. లక్ష్మణుడికి శ్రీరాముని యొక్క మహిమ గురించి బాగా తెలుసు. శ్రీరాముడు సర్వదర్శి అని, సకల హృదయ మర్మజ్ఞుడు అని, దేవాది దేవుడు అయినటువంటి శ్రీరామునికి సర్వము తెలుసు అన్న విషయము లక్ష్మణుడికి తెలిసి ఆయన మాట్లాడతాడులే అన్నట్టు లక్ష్మణుడు ఆగిపోయాడు. ఇప్పుడు దేవాది దేవుడైనటువంటి శ్రీరాముడు ఠక్కునండి సతీదేవి మారువేషం ధరించి సీతలాగా ఇక్కడికి వచ్చింది అన్నది గ్రహించాడు. యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడండి భరద్వాజమునికి చెప్తూ, సర్వజ్ఞుడైన శ్రీరాముని స్మరణ మాత్రం చేతనే అజ్ఞానం పటాపంచలైపోతుంది. అటువంటి వాడు శ్రీరాముడు. ఇటు పక్క చూస్తేనేమో స్త్రీ ఉన్నది, స్త్రీ స్వభావము బహు విచిత్రమైనది. భరద్వాజ సర్వజ్ఞుడైనటువంటి శ్రీరాముని ఎదురుగా సతీదేవి తన స్వరూపాన్ని దాచిపెట్టింది, తన అసలు స్వరూపాన్ని దాచిపెట్టి ఏదో మాయ ప్రదర్శించబోయింది, సీతలాగా నిలబడింది. కానీ శ్రీరాముడు ఆయన మాయా ప్రభావం చేత, ఆయనే కదా ఎవరి మీదైనా సరే మాయ విసరగలిగేది, శ్రీహరి విష్ణు మాయ తెలుసు కదా. ఆయన ముందు ఈ మాయలు ఇవన్నీ దాగుతాయా, పటాపంచలైపోతాయి కదా. ఆయన శ్రీరాముడు మృదు మధురంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ముందు నమస్కారం పెట్టాడు ఆమెకు. పక్కన లక్ష్మణుడు చూస్తున్నాడు. రాముడు నమస్కారం పెట్టి, అమ్మా నా పేరు శ్రీరాముడు, మా నాన్నగారి పేరు దశరథ మహారాజు గారు, వారి పుత్రుణ్ణి నేను, శ్రీరాముడు అంటారు. సరే ఇంతకు పరమశివుడు ఎక్కడా? ఒంటరిగా నువ్వు ఈ అడవిలో ఎందుకు సంచరిస్తున్నావమ్మా? కారణమేమిటి? పరమశివుడేడి? నీ పక్కన పరమశివుడు ఉండాలే, ఎక్కడున్నాడు అని చెప్పి అడిగాడు. అంతే, అడిగింది, ఇంకేం మాట్లాడలా. సతీదేవి ఒక్కసారిగా వణికిపోయిందండి. శ్రీరాముని యొక్క ఆ కోమలమైన మాటలు, గూఢమైన వచనాలు అవన్నీ విని సతీదేవి హృదయము తల్లడిల్లిపోయింది. ఒక రకంగా భయం వచ్చేసింది ఆమెకు. ఎందుకంటే విష్ణుమాయ గురించి, విష్ణువు గురించి నిరంతరం శివుడు చెబుతూనే ఉంటాడు. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో కూడా చాలా లోతైనటువంటి చర్చలు జరిగాయి. పామరులు కాదు కదండి కూర్చొని మాట్లాడుకున్నది. పరమశివుడు అగస్త్యుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే ఏ స్థాయిలో ఉంటుందో మనం ఆలోచించవచ్చు కదా. విష్ణువు గురించి, విష్ణుమాయ గురించి తెలుసు ఆమెకు. అటువంటి విష్ణువు ఎదురుగా నేను నిలబడి సీతాదేవి రూపంలో పరీక్షించడానికి వచ్చానా అని ఒక్కసారిగా ఆమెకు హృదయంలో ఒక గగురుపాటు అనేది వచ్చింది. వచ్చి చింతాక్రాంతురాలైపోయి వెంటనే ఇకేం సమాధానం లేదేం లేదు, టకటక పరమశివుడు ఉన్న వైపుకు నడవడం మొదలుపెట్టింది. వేగంగా పరమశివుని వైపు వచ్చేస్తున్నది. రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ తమ దారిలో తాము వెళ్ళిపోయారు మళ్ళీ సీతాదేవిని వెతుక్కుంటూ. ఈమె పరమశివుని దగ్గరకు వస్తూ, సతీదేవి నేను శివుని మాటలను అసలు పరిగణించలేదు, నా అజ్ఞానంతో రకరకాలైన సందేహాలతో వాటన్నింటినీ తీసుకెళ్లి, నా సందేహాలను తీసుకెళ్లి శ్రీరామునికి ఆపాదించాను,
నా అజ్ఞానాన్ని రాముడి ముందు ప్రదర్శించాను. శివుడు నాకు చెప్పాడు, అయినా సరే నేను వినలేదు. శివుడు చెప్పగానే వినాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళి శివుని దగ్గర నేనేం మాట్లాడగలుగుతాను అని చెప్పి ఆలోచించింది. ఆలోచిస్తూనే ఇంకా హృదయంలో భయము, సంతాపము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. అయితే శ్రీరాముడు సతీదేవి యొక్క భయాందోళనలను ఆయన కనిపెట్టి ఒక పక్క రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ ఒకవైపు వెళ్ళిపోయారు. కానీ రాముడికి అర్థమైంది, ఓహో సతీదేవి ఇంత భయాందోళనలతో వెళుతూ ఉన్నది, సరే అని మార్గ మధ్యంలో, ఎక్కడ సతీదేవి ఇంకా శివుని దగ్గరికి రాలా, ఆ మార్గ మధ్యమంలో తన మహిమ చూపించాడు. ఆమె ప్రయాణించే మార్గంలో ఒక్క క్షణం ఆమె అలా ఆగిపోయింది. ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఏంటో తెలుసా, సీతారామ లక్ష్మణులు ముగ్గురు కలిసి ఆమె ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూసింది. వెనక చూస్తే సీతారామ లక్ష్మణులు ఉన్నారు. ఇటు పక్కన చూస్తే మళ్ళీ వీళ్లే. పైకి చూసింది వాళ్లే, పక్కన చూసింది వీళ్లే. ఒక్కసారి కళ్ళు అలా నులుముకొని ఒక్కసారి అలా చూస్తే శ్రీరాముడు సీత వీరిద్దరూ కనిపిస్తూ ఉన్నారు. సిద్ధులు, గరుడులు, గంధర్వులు, యక్షులు, మునీశ్వరులు అందరూ వచ్చి సీతారాములను సేవిస్తూ ఉన్నారు. చాలా మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా చూసింది. వారందరూ వస్తూ ఉన్నారు. శ్రీరామునికి ప్రణామం చేస్తున్న దేవతలు కనిపిస్తూ ఉన్నారు. దేవతలేమో రకరకాల రూపాలలో, రకరకాల వేషాలలో కనిపిస్తున్నారు. గాని సీతారాములు మాత్రం ఒకే రూపంలో కనిపిస్తూ ఉన్నారు. మరోపక్క సతీదేవి లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఇట్లా తన రూపంలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నది. ఎంతోమంది బ్రహ్మలను చూస్తూ ఉన్నది, ఎంతోమంది శివుళ్ళని చూస్తున్నది, ఎంతోమంది విష్ణువులను చూస్తున్నది, వీళ్ళందరూ చూస్తున్నది. కానీ సీతారాములను మాత్రం ఒక్కరినే సీతారాములు అదే వేషంలో ఉన్నారు, అదే రూపంలో ఉన్నారు. వారిని వీరందరూ వచ్చి అర్చిస్తూ ఉన్నారు. ఎటువైపు చూసినా సీతారాములే కనిపిస్తున్నారు. ఒకరా, ఇద్దరా, 100, 1000 కనిపిస్తూనే ఉన్నారు. సీతారాములు. వారందరినీ వచ్చి దేవతలు రకరకాల రూపాలలో వచ్చి అర్చిస్తూ ఉన్నారు. సకల చరాచర ప్రపంచము, సర్వ ప్రాణికోటి మొత్తం సీతారాములను అర్చించడం ఆమెకు కనిపిస్తూ ఉన్నది. ఇక ఆమె అసలు ఎటు తల తిప్పి చూసినా సరే సీతారాముల ఆకృతులు కనిపిస్తూ ఉన్నాయి. చకితురాలైపోయింది. ఆందోళన వచ్చేసింది మనస్సులో. వచ్చి దేహస్మృతి కోల్పోయి కళ్ళు మూసుకొని అక్కడికక్కడే ఆ మార్గ మధ్యమంలో కూలబడిపోయింది సతీదేవి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది ప్రశాంతంగా. చూసేసరికి తాను అప్పటి వరకు చూసినటువంటి దృశ్యాలన్నీ మాయమైపోయాయి. ఇక ఆమెకు సీతారాములు అనగానే అర్థమైపోయింది. పదే పదే మనసులో సీతారాములకు నమస్కరించుకుంటూ శివుని దగ్గరకు వచ్చింది అన్నాడు తులసీదాస్. పుని నాయి రామ పద సీసా చలి తహాజహ రహే గిరీసా. శివుడు పుని అంటే మళ్ళీ సీతారాములకు నమస్కరించుకుంటూ శివుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసింది. ఇక ఇప్పుడు శివుడు అడిగాడనమాట, ప్రశ్న వేశాడు. ప్రభువును ఎలా పరీక్షించావు సతీ? కాస్త వివరంగా చెప్పు, నిజం చెప్పు అన్నాడు. నిజం చెప్పుమో అండర్లైన్ తీసుకోడండి. వివరంగా చెప్పు, నిజం చెప్పు అన్నాడు. కానీ శ్రీరాముని ప్రభావము తెలుసుకున్నప్పటికీ సతీదేవి నిజాన్ని దాచిపెట్టి, స్వామి నేనేమీ పరీక్షించలేదు, అక్కడికి వెళ్ళాను, మీలాగానే శ్రీరామునికి నేను ప్రణామం చేశాను, మీ వచనాలు అసత్యాలు కావు గదా, అందుకని మీ మాట మీద పూర్తి విశ్వాసముంచి ఆయననేమీ పరీక్షించకుండానే నమస్కరించి వచ్చాను అని చెప్పి పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడు కదండి. ఆయనకు తెలీదా ఈమెకి ఏమేమి అనుభవం కలిగింది, ఏం జరిగింది అని? ఒక్క క్షణం ధ్యానముద్ర లోపలికి వెళ్ళగానే టక మొత్తం సినిమా రీల్ కనిపించినట్టు అనిపించింది. పరమశివునికి అర్థమైపోయింది ఆమెకి ఏమేమి విచిత్రమైన అనుభవాలు వచ్చాయి, ఏం జరిగింది అని. అయితే సతీదేవి నోటి నుంచి ఇలా అబద్ధం వచ్చేసరికి ఆలోచించాడు, ఎందుకు ఇట్లా మాట్లాడింది సతీదేవి? శ్రీరాముని మాయ తప్ప ఇక వేరే కారణం ఏం లేదు ఈమె ఇలా మాట్లాడడానికి కారణం. అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, ఏదో ఉన్నది, శ్రీరాముని మాయ, దానివల్లనే ఈమె ఇట్లా మాట్లాడుతున్నది అని రాముని మాయకు కూడా శివుడు నమస్కరించాడు. మనసులోనే నమస్కరించి, సరే శ్రీహరి సంకల్పం, విధి నిర్ణయం, ఏం జరుగుతుందో అని చెప్పి ఆలోచించాడు. కానీ ఒక్క విషయం మాత్రం బాధ కలిగించింది. అదేంటో తెలుసా? సతీదేవి పరీక్షించుకోవచ్చు, రాముణ్ణి పరీక్షించడానికి చేసుండొచ్చేవన్నా, వివేకం ఉపయోగించు అన్నాడు కదా శివుడు ముందుగా. కానీ సీతాదేవి రూపం ధరించిందే సతీదేవి, అది కూడా రాముణ్ణి పరీక్షించడానికి. అది తెలుసుకొని చాలా చాలా బాధపడ్డాడు శివుడు. ఇక్కడి నుంచి శివునిలో ఒక సందేహం మొదలైందో తెలుసా?
నేనిప్పుడు ఈమెను పత్ని అన్న ప్రేమతో గనక చూస్తే భక్తి మార్గానికి కళంకాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడిని అవుతాను. ఇది నీతి విరుద్ధమైపోతుంది. ఈమె నా భార్యే, కానీ భార్యలాగా నేను ఈమెను ఎలా చూడాలి? ఎందుకో తెలుసా? ఏ రాముడినైతే నేను ధ్యానిస్తూ ఉంటానో ఆ రాముని పత్ని సీత, ఆమె రూపాన్ని ధరించింది. ఈమె సీత రూపాన్ని ధరించింది. ఎవరో సామాన్య స్త్రీ రూపం కాదు ధరించింది, ఎవరినో పరీక్షించడానికి ఎవరో సామాన్య స్త్రీ రూపం ధరించింది అంటే సరే, కానీ నేను నిరంతరం ధ్యానించే శ్రీరాముని యొక్క పత్ని సీత రూపాన్ని ధరించింది. ఇక భక్తి మార్గానికి కళంకం ఏర్పడుతుంది కదా. నేను గనక ఈమెను పత్ని అన్న ప్రేమతో గనక చూస్తే పరమ పవిత్ర చరిత సీతాదేవి పావని ఆమె రూపాన్ని ఎలా ధరించింది? అది కూడా రాముని పరీక్షించడానికి ధరిస్తుందా? అలాగని చెప్పి నేను ఈమెను దూరం పెట్టాలా? ఈమెను దూరం పెట్టడం ధర్మం కాదు కదా. అలాగని ప్రేమతో నేను ఈమెను భార్యగా ఎలా ఆదరిస్తాను? అది కూడా దోషమవుతుంది కదా అని రకరకాలుగా మహేశ్వరుడు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. పరమ పునీతన జాయీతజీ కియే ప్రేమ బడపావు ప్రగటిన కహత మహేసు కచు హృదయ అధిక సంతాపు. హృదయంలో సంతాపం, బాధపడుతూ ఉన్నాడు మహేశ్వరుడు శ్రీరాముని చరణ కమలాలను మనసులో స్మరిస్తూ ఈ శరీరంతో అనుకున్నాడు, ఈ శరీరంతో సతీదేవిని ఇక దాంపత్య భావనతో చూడను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఉందంటే భార్య, కానీ ఇక నేను ఈ శరీరంతో సతీదేవి ఉన్నంత వరకు నేను ఒక భార్యాభర్తలము దాంపత్యము ఆ భావనతో నేను చూసే ప్రసక్తే లేదు అనుకున్నాడు. కొని ఇక స్థిరమైన బుద్ధితో శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ కైలాసానికి వెళ్ళాడు. అప్పుడండి ఒక మనోహరమైన వాణి వినిపించింది, ఆకాశవాణి, అశరీర వాణి వినిపించింది. ఏమన్నా తెలుసా? మహాదేవా జయము జయము, మీకు జయము జయము. మీరు భక్తితో తీసుకున్న నిర్ణయము అత్యంత ఉత్తమమైనది. మీరు తప్ప ఇలాంటి ప్రతిజ్ఞ ఎవరు తీసుకోలేరు. మీరు శ్రీరామ భక్తులు, సమర్థులు, సాక్షాత్ మహేశ్వరులు అని ఆకాశవాణి పలికింది. అయితే ఆకాశవాణి పలుకులు వినంగానే సతీదేవి మనసులో కొత్త భయం, సంకోచం ప్రారంభమైంది. శంకరుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నాకేం చెప్పలేదు. ఆకాశవాణి శంకరుణ్ణి ప్రశంసిస్తున్నట్టుగా మాట్లాడింది, ఏం జరిగింది అని వెంటనే శంకరుణ్ణి అడిగింది. ప్రభు, మీరేం ప్రతిజ్ఞ చేశారు? మీరు సత్యస్వరూపులు, దయానిధులు, చెప్పండి ప్రభు అని చెప్పి సతీదేవి అడిగింది. కానీ శివుడు ఆమెకు సమాధానం ఇయ్యకుండా మౌనంగా ఉన్నాడు. సతీదేవి మనస్సు ఆందోళనకు గురయ్యింది. సర్వజ్ఞుడైన పరమశివుడు, అంతా తెలుసుకున్నటువంటి వాడు శివుడు, స్త్రీ సహజమైన స్వభావం చేత నేను వివేకహీనురాల్లాగా ప్రవర్తించానేమో, నేనేదో తెలుసుకోలేకపోయాను. నీళ్లు కూడా పాలతో కలిసినప్పుడు పాలతో సమానంగా అమ్మబడతాయి కదా, కానీ అందులో కపట రూపము అనే ఆమ్లం గనక పడితే పాలు విరిగిపోతాయి కదా, నీళ్లు వేరైపోతాయి కదా, రుచే మారిపోతుంది కదా. ఏం జరిగింది? ఏదో జరిగింది అని చెప్పి సతీదేవి ఆలోచిస్తోంది, చింతిస్తోంది. అయితే ఆమె అనుకున్నది, నేనేదో తప్పు చేశాను, అయినా సరే కృపాసముద్రుడైన పరమేశ్వరుడు గంభీరంగా ఉన్నాడు, అందుకనే నా అపరాధాల గురించి ఆయన చెప్పడం లేదు. కానీ ఆయన ముఖ కవళికలలో వచ్చే మార్పులు చూస్తుంటే కాస్త అర్థమవుతున్నది, ఏదో తేడాగా ఉంది అన్నదైతే ఆమెకు అర్థమైంది. అయితే సతీదేవి శివుణ్ణి గమనిస్తూ ఈ శివుడు నన్ను పరిత్యజించాడా, అంటే నన్ను ఇంక వదిలేసినట్టేనా అని బాధపడుతోంది. తన తప్పు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తోంది, ఏం మాట్లాడలేకపోతోంది. అయితే సతీదేవి విచారాన్ని గ్రహించాడు శివుడు. గ్రహించి సరే ఆమెను కాస్త ప్రశాంత చిత్తురాలిని చేయడం కోసం, అంటే అసలు విషయం చెప్పలేదు శివుడు, చెప్పకుండా ఆమెను కాస్త సంతోషపెట్టి కాస్త మళ్ళీ ప్రశాంతంగా ఉండేలా చేయడం కోసమని రకరకాల కథలు, గాథలు అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె కాస్త ప్రశాంతంగా కనిపించిన తర్వాత ఇక కైలాసానికి వచ్చాడు కదా, అక్కడ మళ్ళీ ఒక వటవృక్ష ఛాయలో పద్మాసనం వేసుకుని ధ్యానం లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి తన సహజ స్వరూపమైనటువంటి అఖండమైన సమాధి స్థితి లోపలికి వెళ్ళిపోయాడు శివుడు. అఖండ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయటకు రావాల్సిందే తప్ప ఇక ఎవరొచ్చి పిలిచినా పలకడు, ఏం చేసినా పలకడు, ఇక మాట్లాడు. అలా అఖండ సమాధి స్థితిలో కూర్చున్నాడు. ఇక సతీదేవి కైలాసంలో ఉన్నది. ఇక అప్పటికి ఆమె ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఎక్కడో మనసులో పరితపిస్తూనే ఉన్నది. ఏం జరిగింది, ఏమిటి, ఏదో జరిగింది, ఎందుకు, ఏం జరిగింది అనేది ఆమెకు అర్థం కావడం లేదు. కాకపోతే ఈ రహస్యం ఇవాళ తెలియదు ఎవ్వరికి కూడా. ప్రతిరోజు ఆమెకు ఒక యుగంలాగా గడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సతీదేవి హృదయం విచారంతో బరువెక్కుతోంది. ఈ శోక సముద్రాన్ని ఎట్లా దాటాలి? అరే, నేను పరమ పవిత్రుడైన ఆ శ్రీరాముడిని అవమానించాను. నా భర్త నాకు చెబుతూ ఉన్నప్పటికీ, ఆయనే శ్రీమన్నారాయణుని యొక్క అవతారము, పరదైవము అని చెబుతూ ఉన్నప్పటికీ, నా భర్త అన్ని మాటలు చెప్పినా సరే నా భర్త మాటలను కూడా నేను అసత్యాలుగా భావించాను.
పైగా రాముణ్ణి పరీక్షించడానికి వెళ్ళాను, సీతరూపం ధరించాను, నాకు తగిన శిక్షనే పడింది. కానీ ఈ శంకరుణ్ణి వదిలేసి నేను ఎట్లు ప్రాణాలతో ఉండగలను అని రకరకాలుగా ఆలోచిస్తూ మరోపక్క తన మనస్సులో శ్రీరాముణ్ణి స్మరించుకుంటోంది, ప్రార్థించుకుంటోంది, అంటోంది, ప్రభు నీవు దయానిధివి, వేదములు నిన్ను ఆపద్బాంధవుడు అని చెప్పి ప్రస్తుతించాయి. ఈ శరీరాన్ని త్యజించడానికి నేనిక సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడంటే అప్పుడు నన్ను అనుగ్రహించు. ఇక నేను ఈ శరీరంతో ఉన్నంత వరకు శివుడు నన్ను భార్యగా చూడలేడు, పత్ని ప్రేమతో నన్ను చూడలేడు అన్న విషయం నాకు అర్థమవుతున్నది. నేను నీకు ఇక్కడి నుంచే మనసులో నుంచే ప్రణామాలు చేస్తూ ఉన్నాను. నేను నిజంగా పరమేశ్వరుని చరణ కమలాలను నమ్మి ఉన్నదాన్నే గనకైతే, మనోవాక్కాయ కర్మల చేత నేను పతివ్రతనే అయితే అతి త్వరలో నా ప్రాణాలు నన్ను విడిచిపోవుగాక, ఆ విధంగా చెయ్యి అని శ్రీరాముణ్ణి మనసులో ధ్యానించింది, ప్రార్థించింది. అంటే ఆ విధంగా అయినా సరే ఈ పతి వియోగ బాధ నుంచి నేను విముక్తురాల్ని కాగలను అనేది ఆమె ఆలోచన. ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసిన దక్షయజ్ఞం కథ. అలా 87,000 సంవత్సరాల పాటు శివుడు ధ్యానంలో కూర్చున్నాడు అని చెప్పి రాశాడండి తులసీదాస్. బీతే సంబత సహస శతాసి, 87,000 సంవత్సరాలు అఖండమైన సమాధి స్థితిలో కూర్చొని అప్పుడు బయటికి వచ్చాడు శివుడు, ధ్యానాన్ని చాలించాడు. శివుడు అన్ని సంవత్సరాలు ధ్యానించింది ఏమిటంటే రామనామాన్ని ధ్యానిస్తూ, రామనామాన్నే ఉచ్చరిస్తూ సమాధి స్థితిలో ఉంచి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. తర్వాత సతీదేవి ఆయన పాదాలను మొక్కింది. శివుడు ఇక తన ఎదుట ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఆమెకు మధురమైన శ్రీహరి కథలను శివుడు వినిపించాడు. ఇక సతీదేవి తండ్రి దక్షుడు ఆయన ప్రజాపతి అయ్యాడు. ఇక ఆ తర్వాత ఆయన యజ్ఞం చేయడము, దక్షయజ్ఞము, ఆ తర్వాత సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేయడము, ఇవన్నీ జరిగాయన్నమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆమె పర్వతరాజు పుత్రికగా పుట్టి, పార్వతీలాగా పుట్టి మళ్ళీ పరమశివుడిని చేరుకోవడము, అదంతా ఆ తర్వాతి గాథ. ఆ గాథ అంటే దక్షయజ్ఞానికి సంబంధించిన గాథ కూడా యాజ్ఞవల్క్యుడు భరద్వాజునికి వివరించాడండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రామకథలోపలికి వెళ్ళడము, దానికంటే ముందు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, ఇదంతా అయిన తర్వాత అప్పుడు అసలు రామకథ మొదలు పెడతాడు తులసీదాస్. మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినప్పుడు నారద మహర్షి ఈ పార్వతీదేవి లేదా ఉమాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడనమాట. నారదుడు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎవరికి? పార్వతీ తల్లి, మేనాదేవికి, పర్వతరాజుకు, వాళ్ళందరికీ అండి. అక్కడ వాళ్ళందరికీ నారదుడు పూర్వజన్మ వృత్తాంతం చెప్తూ ఇదంతా చెప్తాడు. చెప్పి ఒకరోజు శివునితో కలిసి ఆమె ఈ విధంగా వస్తున్నది, ఆ టైంలో శ్రీరాముని చూడడము, శివుని మాటలు లెక్క పెట్టకుండా భ్రమతో సీతాదేవి రూపం దాల్చి వెళ్ళింది. సీతాదేవి రూపాన్ని దాల్చినటువంటి దోషానికి శంకరుడు ఈమెను ప్రత్యజించాడు. పతి వియోగాన్ని సహింపజాలక ఆమె ఆ విధంగా బాధపడింది. తర్వాత దక్షిణి ఇంట యజ్ఞశాలలో యోగాగ్నిలో దగ్ధమయ్యింది. మళ్ళీ మీ ఇంట్లో పుట్టింది. శివుణ్ణి తన పతిగా పొందడానికి కఠోరమైన తపస్సు చేసింది. ఈ విషయాలను మీరందరూ తెలుసుకోండి, సందేహాన్ని వదిలేయండి. గిరిజాదేవి సర్వదా శివుని అర్ధాంగి అని చెప్పి నారదుడు చెప్తాడనమాట. అంటే పార్వతీదేవిని ఈ శివుడికిచ్చి వివాహం చేయడం ఏమిటి? కొండల్లో ఉంటాడు, ఇల్లు లేదు, ఇటువంటి శివునికి పార్వతినిచ్చి వివాహం చేయడం ఏమిటి? ఇటువంటి సందేహాలు ఉంటాయి కదా. ఆ సందేహాలన్నీ పోగొట్టడం కోసం నారద మహర్షి పార్వతి తల్లిదండ్రులకు వివరించినటువంటి గాథ అన్నమాట. ఇదండి రామ్ చరిత్ మానసులో తులసీదాసు యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదము. అందులో శివుడు సతీదేవి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళడము, ఆ తర్వాత సతీదేవి సందేహము, రాముణ్ణి పరీక్షించే ప్రయత్నం చేయడము, పరమ పావని అయిన సీతాదేవి రూపాన్ని ధరించడము, రాముడు ఈమె మాయను కనిపెట్టేయడము, ఈమెకు ఒక రకంగా తానే విశ్వమంతటా ఏ విధంగా నిండి ఉన్నాడో తన విశ్వరూపాన్ని చూపించడము మార్గమధ్యమంలో, ఆ తర్వాత ఈమె శివుడి దగ్గరికి రావడము, శివుడికి నిజం చెప్పకుండా దాచిపెట్టడము, శివుడు ఆలోచించడము, బాధపడము, ఈమెను పరిత్యజించడము. ఆమె దగ్గర ఉంది అంటే ఉంది అంటే ఉంది అంటే ఉన్నదంటే ఉన్నది, కానీ ఆమెను పత్నీ భావనతో ఇక చూడకపోవడము. ఆ తర్వాత 87,000 సంవత్సరాల పాటు శివుడు అఖండమైన సమాధి స్థితిలో కూర్చోవడము రామధ్యానంలో, ఆ తర్వాత బయటకు రావడము, దక్షయజ్ఞము, ఈమెకు ఆహ్వానం రావడము, అంతకంటే ముందు ఈమె మనస్సులో ఆలోచించడము, పరమ పావని అయిన సీతరూపాన్ని ధరించి పరదైవమైన శ్రీరాముడిని నేను పరీక్షించాను, అందుకని నాకు ఇటువంటి స్థితి వచ్చింది,
శివుడు నన్ను పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది, ఈ దేహంతో ఉన్నంత వరకు ఇక శివుడు నన్ను స్వీకరించడు, కాబట్టి ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఈ దేహాన్ని పరిత్యజించవలసిందే అన్న నిర్ణయానికి ఆమె మనస్సులో వచ్చేసింది. ఆ తర్వాత ఆమె యోగాగ్నిలో దగ్ధమవడము, తర్వాత ఆమె మళ్ళీ పార్వతిగా పుట్టడము, శివపార్వతుల కళ్యాణము, ఇదంతా జరిగింది అన్నది తులసీదాసు చాలా చక్కగా దోహాలలో అలా రాసుకుంటూ వచ్చాడు. తర్వాత రామాయణం గాథ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక తులసీదాస్ అండి భక్తి ఏ స్థాయిలో మనల్ని ఇక ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడండి. తులసీదాసు ఆలోచన విధానాలు కానీ, తులసి రామాయణం, రామచరితమానస్ సామాన్యమైన గ్రంథం కాదు అది. ఒకప్పుడు మనం చెప్పుకున్నామండి, ఉత్తర భారతదేశము ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు దక్కి ఉండేది కాదు ఒకవేళ తులసి రామాయణం గనక లేకపోయి ఉంటే. రామచరితమానస్ ఒక ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసింది. తులసీదాసు చేసింది సామాన్యమైన పని కాదండి. ఒక విప్లవంలాగా, భక్తి విప్లవంలాగా ఉత్తర భారతదేశంలో వ్యాపించింది రామభక్తి. అంటే ఒకప్పుడు ముస్లిం రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నటువంటి కాలంలో రామునితో మనల్ని ఇంకా అనుసంధానం చేసి మానసికంగా ఉంచడానికి తులసీదాసు రచించినటువంటి రామచరితమానస్ పాడుకునే విధంగా, అంటే సామాన్యులు పాడుకునే విధంగా ఉన్నటువంటి రామచరితమానస్ ఎంతో దోహదం చేసింది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి గనక మనం వెళితే, ఒక ఉత్తరప్రదేశ్ ఏమిటి, మధ్యప్రదేశ్ ఏమిటి, చాలా చోట్ల బీహార్లో కానీ ఆలయాలకు వెళితే రామచరితమానస్ పఠిస్తూ ఉండే అర్చక స్వాములను మనం చూడొచ్చు. అంతేకాదు జనవరి 22వ తేదీన రాములవారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజున విధిగా అన్ని దేవాలయాలలో ఉత్తరప్రదేశ్లో రామచరితమానస్ పఠించండి అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వారు జారీ చేసినటువంటి ఒక సర్క్యులర్లో ఉంది అనంటే రామచరితమానస్ యొక్క ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. రామానందీయ సాంప్రదాయము అని చెప్పి పిలుస్తారండి. రాముణ్ణి పరదైవంగా భావించి కొలుస్తూ ఉండేటటువంటి సాంప్రదాయం రామానందీయ సాంప్రదాయము ఉత్తరప్రదేశ్లో మనం చూడొచ్చు. తులసీదాస్, సంత్ తులసీదాస్ కూడా రామానందీయ సాంప్రదాయానికి చెందినటువంటి వారే. అంతకుముందు మనం చెప్పుకున్నాం రామభద్రాచార్య స్వామి వారి గురించి. వారికి నేత్రాలుండవు, జ్ఞాన నేత్రుడు అని చెప్పి వారు ఏమేం చేశారో మనం మాట్లాడుకున్నాం. సంస్కృతంలో పాండిత్యం గురించి కానీ వారి గురించి వారు రామానందీయ సాంప్రదాయానికి చెందినటువంటి వారే. ఇదండి మరో గాథ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మరి మా ప్రయత్నం కనుక నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇతరులకు కూడా షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరు ఈ లింక్ తీసుకొని ఇతరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. జై శ్రీరామ్.